హలో ఫ్రెండ్స్, ఇవాళ మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ మీ ముందుకు తీసుకొచ్చానండి. నా యూట్యూబ్ ఛానల్ ఎందుకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అనేది టాపిక్ అండి. సో మీకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తుంది అనేది ఈ టాపిక్లో మీకు క్లియర్ చెప్తానండి. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఏంటంటే ఇవాళ రేపు రియల్ ఎస్టేట్లో ఎవరైతే కార్పొరేట్ కంపెనీస్లో రియల్ ఎస్టేట్ ఏజెంట్స్గా పనిచేస్తున్నారో వాళ్ళు ఏంటంటే ఇవాళ రేపు సుమన్ టీవీ ఛానల్ అండి రియల్ ఎస్టేట్ టీవీ ఛానల్స్లో అక్కడికి వెళ్ళి ఇంటర్వ్యూస్ ఇస్తున్నారండి. మేము మంచి అది అది సంపాదించినాము, ఇది సంపాదించినాము, కోట్లు సంపాదించినాము అని చెప్పి ఏజెంట్స్కి ఒక పార్ట్ టైం ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఇంకో విధంగా ఏంటంటే మంచి మంచి ఇన్వెస్ట్మెంట్స్ ప్లాట్స్ ఉన్నాయని చెప్పి ప్రమోట్ చేస్తున్నారు అన్నమాట. సో అలాంటి టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ చేసిన వాళ్ళకి ఏంటంటే లక్షల వ్యూస్ వస్తున్నాయి. చాలామంది వాళ్ళకి చూసి ఫోన్ చేసి వాళ్ళకి అప్రోచ్ చేసి ప్లాట్లు కొంటున్నారు అనమాట. ఎక్కడో 10 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ 15,000, 13,000, 14,000, 15,000కి అమ్మిపిస్తున్నారు. సరే, బాగానే ఉంది, మీరు కొంటున్నారు, బాగానే ఉంది. పాయింట్ ఏంటంటే ఒక 5 years తర్వాత అమ్మాలనుకోండి, ఆ కంపెనీ ఎవరైతే టీవీలో ఇంటర్వ్యూ ఇస్తున్నారు కదా వాళ్ళు ఎవరు మీకు ప్లాట్ రీసేల్ చేయడానికి ముందుకు రారన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, అది మీకే పెద్ద దెబ్బ. అవి ఎటు పోలేక మీరు పెట్టిన పైసలు కూడా బ్లాక్ అయిపోతాయి పైసలు. సో మాలాంటి ఏజెంట్స్ దగ్గర మీరు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎట్లా బెనిఫిట్ అవుతుందంటే రీసేల్ సర్వీస్ మేము చేసి పెడతాం అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు ఒకప్పుడు సోషల్ మీడియా లేని టైంలో 2008, 9, 10లో లోపల 10 కిలోమీటర్లు వెళ్ళి కొనుక్కున్నారు. ఓకేనా, అట్లా చాలామంది కొనుక్కొని అమ్ముకోలేక కంపెనీ వాళ్ళు మేము చేయలేమని చెప్పి వాళ్ళు మంచిగా ఆన్సర్ చెప్పి పక్కకి జరిగిపోయారు అన్నమాట. సో అలాంటి ప్లాట్స్ మా దగ్గరికి వస్తాయన్నమాట. వాళ్ళకి మేము మంచి మంచి ప్లాట్స్ ఏమైనా ఉంటే మాకు రీజనబుల్గా అనిపిస్తే అవి మేము చూసుకొని అన్ని ప్రాపర్టీ డాక్యుమెంట్ చూసుకొని క్లియర్ ఉంటే అక్కడ వెళ్ళి మేము ఒక వీడియో తీసుకొని ప్రమోట్ చేస్తాం అనమాట. సో ఇట్లా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎలా బెనిఫిట్ అవుతుందంటే ఒక కామన్ మ్యాన్ ఎప్పుడో కష్టపడే పైసా కొనుక్కున్నాడు, అమ్ముకోలేకపోతున్నాడు. సపోజ్ మీరు యూట్యూబ్ సబ్స్క్రైబ్స్ లైక్ చేసుకున్నారు అనుకోండి, చాలామందికి రీచ్ అవుతుంది. కాబట్టి కామన్ మ్యాన్ కూడా చూసినా అనుకోండి, భయ్యా నా ప్లాట్ ఉంది అమ్మి పెట్టండి అట్లా అడగడానికి వాళ్ళకు మేము హెల్ప్ చేసిన సర్వీస్ అవుతుంది. ప్లస్ ఇంకోటి ఏదైనా మార్కెట్ రేట్ కన్నా సపోజ్ కొన్న వాళ్ళు 3,000కి కొన్నారు అప్పుడు 5-10 years బ్యాక్, అది పెరిగి ఒక రేట్కి వచ్చింది. కొనే వాళ్ళకి ఏంటి, మార్కెట్ ప్రజెంట్ రన్నింగ్ వెంచర్లో కన్నా ఒక 2-3 వేలు తక్కువ వస్తే బాగుండని మీద ఉంటుంది కొనే వాళ్ళకి. అమ్మే వాళ్ళకి ఏంది, ఆల్రెడీ వాళ్ళకి తక్కువ కొన్నారు, మంచి రేట్ వాళ్ళ ప్రాఫిట్లో వచ్చినారు, మార్కెట్ కన్నా కొంచెం తక్కువ అమ్ముతారు వాళ్ళు. కొనే వాళ్ళకి మార్కెట్ కన్నా కొంచెం తక్కువ వస్తే వాళ్ళకి బెనిఫిట్. సో ఇద్దరికి మేము సర్వీస్ ఇస్తాం. సో ఇట్లా వీళ్ళకి ప్రాఫిట్, అమ్మేవాళ్ళు ప్రాఫిట్లో ఉన్నారు, కొనే వాళ్ళకు కూడా మార్కెట్ తక్కువకి వస్తుంది. కాబట్టి వాళ్ళిద్దరికి మేము కలుపుతాం, మాకు మీ 2% కమిషన్ ఇస్తారు. కాబట్టి ఇటు 3 way బెనిఫిట్ అండి మీకు. ఓకేనా, మీకు అర్థమవుతుంది కదా, ముగ్గురికి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి అట్లా ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అట్లా మీకు బెనిఫిట్ అవుతుంది అన్నమాట. ఇటు కొనే వాళ్ళకి అమ్మే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో మ్యాక్సిమం మీరు ట్రై చేయండి. మ్యాక్సిమం సబ్స్క్రైబ్ అనేది చేయండి, షేర్ అనేది చేయండి, వీడియో నచ్చితే షేర్ చేయండి. మ్యాక్సిమం రీసేల్ చేయడానికి ట్రై చేస్తాము. ఒకవేళ ఏమైనా టఫ్ ఉంటే మాతో కానీ అంటే మాత్రం మేము చేయలేము, ఎందుకంటే లోపలికి ఎక్కడో కొన్ని మీరు అది అమ్మిపియమంటే మాకు కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది అన్నమాట. ఏదైనా మంచి ప్రాపర్టీస్ హైవేకి నియర్ బై ఒక 5 kilometers 6 kilometers ఉన్నాయండి అంటే మేము ట్రై చేస్తాం. అర్థమైంది కదా మీకు. వీధి పోర్టు ప్లాట్లు కానీ కొన్ని హైటెన్షన్ వైల్ కింద కానీ చెరువు నియర్ బై చాలామంది ప్లాట్లు కొంటున్నారు. అవి అమ్ముకోలేక వాళ్ళు మాకు అప్రోచ్ అయితే మేము కూడా ట్రై చేస్తాం. అవి పోకపోతే మనం కూడా ఏం చేయలేం కదండి. అంటే ఇన్స్టెడ్ ఆఫ్ సేయింగ్ నో, రీసేల్కి అట్లా ట్రై చేస్తున్నాం కదా మేము. కంపెనీ వాళ్ళతో బ్లైండ్గా అమ్మేసినారు, మేము చేయమని పక్క జరిపి దానికన్నా బెస్ట్ మేము అట్లీస్ట్ మీ కామన్ మ్యాన్కి ఒక హెల్ప్ చేయడానికి ముందుకు వస్తున్నాం. కాబట్టి ఒక కామన్ మ్యాన్ మిడిల్ క్లాస్ మనం హెల్ప్ చేసుకోవాలి. కాబట్టి సో ఈ నా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకుంటే చాలామందికి కూడా రీచ్ అవుతుంది, వాళ్ళకి కూడా ఏమైనా హెల్ప్ అయ్యే స్కోప్ ఉంటుంది. కాబట్టి కొంచెం ట్రై చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్, హ్యావ్ ఎ గుడ్ డే. ఓకేనా.